అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. నేను మీ శ్రీనివాస్. మై ఛానల్ నివాస్ వన్ ఛానల్. ఈరోజైతే మనం వరల్డ్ హెరిటేజ్ సైట్ అయిన కాకతీయులు కట్టించిన ఒక ముఖ్యమైన ప్రదేశానికి అయితే వెళ్తున్నాం. అది యునెస్కోలో గుర్తింపు పొందిన ఒక దేవస్థానం. వరంగల్ నుంచి 65-67 కిలోమీటర్లు, సుమారుగా 70 కిలోమీటర్ల లోపల. హైదరాబాద్ నుంచి 220 కిలోమీటర్స్ వస్తుంది. ఇది వచ్చేసి ఎంతో పురాతనమైన గుడి. సుమారుగా 816 సంవత్సరాలు సంథింగ్ 12వ శతాబ్దంలో కట్టించిన గుడి ఇది. మనమైతే ఇవాళ దాన్ని చూసి ఎక్స్ప్లోర్ చేసి అసలు ఏంటో దాని గురించి తెలుసుకుందాం. ఇది వచ్చేసి మేడారం ఏటునాగరం రోడ్ ఉంటుంది. దీన్ని హైదరాబాద్ టు ఏటునాగరం ఆ రోడ్లో ఉంటుంది. ఇప్పుడు మనం ఉన్నది వచ్చేసి ములుగు దగ్గరలో ఉన్నాం. ములుగుకు మేడారం పోయే ముందు ఖచ్చితంగా ఆగే ప్లేస్ ఏంటంటే వరంగల్ నుంచి కానీ హైదరాబాద్ నుంచి కానీ ఈ వరంగల్ వచ్చే వాళ్ళందరూ ఇది గట్టమ్మ దేవాలయం. ఇక్కడ ఖచ్చితంగా ఎవరైనా సరే 99% ఇక్కడ ఖచ్చితంగా ఆగి ఈ గట్టమ్మ దేవాలయం దగ్గర కొబ్బరికాయ కొట్టే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతారు. ఇక్కడ నుంచి ములుగు అనేది సిటీ స్టార్ట్ అవుతుంది. ఈ మామూలుగా మేడారం వెళ్ళే వాళ్ళందరూ ఖచ్చితంగా ఇక్కడ ఆగుతారు. బట్ మనం ఇప్పుడు మేడారం వెళ్ళట్లేం కాబట్టి నేను రామప్ప గురించి కాబట్టి రామప్ప దేవాలయం వచ్చేసి ములుగు జిల్లాలో ఉంటుంది. వెంకటాపురం మండలం పాలంపేట గ్రామంలో ఈ రామప్ప దేవాలయం ఉంటుంది. రామప్ప అంటే రామప్ప అనే అతను ఆ దేవాలయాన్ని కట్టించిన అతను. మామూలుగా దేవాలయంలకు ఎప్పుడు కానీ దేవుడి పేరుతోనే దేవాలయాల పేర్లు ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే రామప్ప దేవాలయాన్ని కట్టించిన అతని పేరు మీదనే ఇక్కడ దేవాలయం ఉంటుంది అన్నట్టు. ఇది వచ్చేసి ములుగు నుంచి ఇంకొక రూట్ ఉంటుంది. ములుగు దాటి వెళ్ళిపోయినాక ఒక రూట్ వస్తుంది. బట్ ఇది కొంచెం షార్ట్ కట్. ఇది ఒక 10 కిలోమీటర్స్ దాకా మనకు కలిసి వస్తుంది. ములుగులో గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుంది. ఇప్పుడు మనం క్రాస్ అవుతున్నాం కదా, ఈ క్రాస్కు ఆపోజిట్లో గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుంది. దానికి ఆపోజిట్లో మనం లెఫ్ట్ సైడ్లో వెళ్ళాలి. ఇది సీతక్క గారి క్యాంప్ ఆఫీస్ రోడ్. ఇది పోలీస్ స్టేషన్ రోడ్ అంటారు. ఈ రోడ్లో మనం ఒక 8 కిలోమీటర్స్ వెళ్తే మళ్ళీ మనకు రామప్ప చెరువు వెనకాల నుంచి వెళ్ళే ప్లేస్ ఉంటుంది. సో ఇదైతే మనకు షార్ట్ కట్. ఇప్పుడు ప్రస్తుతానికైతే కొంచెం రోడ్డు రిపేరింగ్లు అవి ఇవి చేస్తున్నారు. సో కొన్ని రోజులైతే కార్లు కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రావచ్చు. ప్రస్తుతానికైతే 2 వీలర్స్ మీద రావచ్చు. చాలా సేవ్ అవుద్ది టైం కానీ అండ్ కిలోమీటర్స్ కానీ. సో ఇది వచ్చేసి షార్ట్ కట్ రూట్. ఇప్పుడు ఇది సీతక్క గారి క్యాంప్ ఆఫీస్. ఇది ఇటు పక్కన వస్తుంది. ఇది సీతక్క క్యాంప్ ఆఫీస్. ఇది మీరు వచ్చేవాళ్ళు ఫస్ట్ ఇట్లా చూసుకొని రండి. ఈ దేవాలయం చాలా విశిష్టమైన దేవాలయం. ఈ వేస్తంభాల గుడి వచ్చేసి బ్లాక్ స్టోన్తో ఉంటుంది. మనకు ఈ రామప్ప దేవాలయం వచ్చేసి రెడ్ స్టోన్తో ఉంటుంది. అసలు చూడ్డానికి 2 కళ్ళు సరిపోవు, అంత బాగుంటుంది. భారత రాష్ట్ర సమితి అనేది కార్యాలయం ఒకటి ఉంది అక్కడ. అది దాటాలి. మీకు వెళ్ళేటప్పుడు ఈ రూట్ అయినా కాదా అని మధ్యలో కన్ఫ్యూజ్ అవ్వకుండా మీకు ఈ రూట్లో అయితే ఏమేమి కొంచెం పెద్దవి ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉన్నాయో వాటన్నిటిని కవర్ చేస్తూ మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం మీకు ఒక బండ గుర్తు ఉంటే బాగుంటుంది కదా. సో ఆ విధంగా మీకు ఇదంతా రూట్ కూడా వీడియో తీసుకుంటూ మీకు చూపించడానికి తీసుకొస్తున్నాను. అక్కడ శిల్పకళ అయితే చాలా బాగుంటుంది. మనం గుడి చూసుకున్న తర్వాత రామప్ప చెరువు ఉంటుంది. రామప్ప చెరువు అయితే అసలు చాలా పెద్దది. రామప్ప చెరువు అండ్ లక్నవరం చెరువు అండ్ ఇంకొక చెరువు ఏదో ఉంటుంది. చెరువు నేను ఒక డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ 3 చెరువులకు ఇంటర్లాకింగ్ సిస్టమ్ ఉంటుంది. అసలు వీటిని చెరువు అనే కన్నా రిజర్వాయర్స్ అనొచ్చు. అంతంత పెద్ద చెరువులు ఇవి. అప్పుడు కాకతీయులు ముందు జాగ్రత్తగా వాటర్కి ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు అని చెప్పి ప్రజలకి కొన్ని వేల ఎకరాలు ఈ చెరువుల కింద పంట సాగు 3 పంటలు చక్కగా తీసుకుంటారు. ఇప్పుడైతే ఇప్పుడు కూడా మంచిగా ఉన్నాయి వాటరు. అసలు వాటర్ తగ్గంగా అయితే నేను ఎప్పుడు చూడలేదు.
ఇగో ఇది రోడ్ వర్క్స్ అయితే కొంచెం అవుతున్నాయి, కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది రోడ్డు ప్రస్తుతానికి. నాకు తెలిసిన వరకు అయితే ఇంకొక 1 మంత్ 2 మంత్స్లో రోడ్లు ఫుల్ ఫ్లెడ్జ్గా అయిపోతాయి. మీ వీడియో తీసే టైంకి మాత్రం ఇలా ఉంది. మీకు నెక్స్ట్ ఈ రోడ్డు మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్గా అయిపోతే ఒక 10-15 కిలోమీటర్లు మీకు ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంది. మీకు గూగుల్లో ఈ రూట్ చూపించదు, ఉన్నది, కాకపోతే మీకు గూగుల్ మ్యాప్లో ఇది సజెస్ట్ చేయదు. మీకు 6 అట్లా వెంకటాపురం నుంచెల్లే మీకు సజెస్ట్ చేస్తుంది, కాకపోతే అది లాంగ్. ఇది ఎవరికి తెలియదు, నన్ను అడిగితే ఆ లోకల్లో తప్పించి ఎవరికి తెలియదు. మీరు ఇట్లా వెళ్తే చాలా చాలా సేవ్ అవుతుంది టైం. కానీ మేము మధ్యాహ్నం 1:30కి ఏమో వెళ్ళాము, మళ్ళీ మాకు వరంగల్కి వచ్చేసరికి 4 గంటలకు వచ్చేసాం. అంటే 4 అవర్స్లో సెట్ అయిపోతుంది ఓన్లీ రామప్ప అయితే. మీకు ఇంకొక లక్నవరం వెళ్ళాలంటే మళ్ళీ ఇంకొక 20 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు వెళ్ళాలి, ఇంకొక 1 అవర్ 2 అవర్స్ పడుద్ది. సో మధ్యాహ్నం వరకు వరంగల్లో చూసుకో. అసలు వరంగల్ అంటే ఏంటంటే 2 రోజుల ట్రిప్ ఉంటుంది అన్నట్టు. వరంగల్ లోకల్ సైట్స్ మొత్తం వేస్తంబాల గుడి కానీ, భద్రకాళి గుడి కానీ, అండ్ కిలా వరంగల్ ఫోర్ట్ కానీ, పద్మాక్షి అమ్మవారి గుడి కానీ, ఇవన్నీ ఒకరోజు వరంగల్లో చూసుకొని వరంగల్లో నైట్ స్టే చేసి ఎర్లీ మార్నింగ్ లేచి మన రామప్ప, లక్నవరం, మేడారం, కుదిరితే బొగతా వాటర్ ఫాల్స్. అంటే వాటర్ ఫాల్స్ అంటే ఇక రెయినీ సీజన్లో ఉంటుంది, ఈ టైంలో వాటర్ ఫాల్స్ ఉండవు కాబట్టి అది స్కిప్ చేయొచ్చు. ఈ 4 చూసుకోవడానికి మీకు ఒక రోజు పడుతుంది. ఇట్లా 2 రోజుల ట్రిప్ అయితేనే మీకు వరంగల్కి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉంటుంది. బట్ మీకు టైం లేదు అనుకున్న వాళ్ళు ఎలా అంటే ఎర్లీ మార్నింగ్ వరంగల్లో చూసుకొని మధ్యాహ్నం 1 గంటకల్లా మీరు నేను చెప్పినట్టుగా ఇప్పుడు ఈ వీడియోలో మేము 1 గంటకి, అందుకే 1:30కి ఆ టైంలోనే వెళ్తున్నాం. 1 గంటలకి మేము వరంగల్లో స్టార్ట్ అయితే మీకు లక్నవరము అండ్ రామప్ప ఖచ్చితంగా 6 గంటల వరకు మీకు ఖచ్చితంగా ఫినిష్ చేసుకొని రాగలుగుతారు. సో మీకు ఒక రోజులో కవర్ చేయాలంటే నేను చెప్పిన ఇట్లా ఇలా వెళ్ళండి, మీకు ఖచ్చితంగా సెట్ అవుతుంది. లేదు మీకు టైం ఉంది అనుకుంటే 2 రోజులు ట్రిప్ పెట్టుకోండి, మంచిగా ఉన్నాయి మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్గా చూడొచ్చు. అసలు ఇంకా చూడాలంటే ఇంకా చాలా ఉన్నాయి వరంగల్లో చూడవలసినవి. కాకతీయుల సామ్రాజ్యం వల్ల కోటగుళ్ళని అవ్వని ఇవని చాలా ఉన్నాయి, 3 కూడా చూడొచ్చు. సో బట్ ఇక మీకు టైం లేదనుకున్న వాళ్ళకు అలా టైం ఉంటే ఇలా ఈ ఊరు నుంచి మనం రైట్కి వెళ్తాం. ఇక్కడ ఈ రైస్ మిల్ ఉంది కదా, ఈ రైస్ మిల్ దాటినాక కొంచెం ముందుకు వెళ్తే మీకు బోర్డు కనిపిస్తుంది, ఒకటి చూపిస్తాను మీకు బోర్డు, ఒక్క నిమిషం. ఇది కాదు మట్టి రోడ్డు, అది ఇదేనండి నర్సాపూర్ గ్రామ పంచాయతీ అని బోర్డు వస్తుంది కదా, ఇగో ఇలా ఉంటుంది. ప్రస్తుతానికైతే రోడ్డు వేయడానికి అంత కంకర అవన్నీ అయితే వేశారు. నెక్స్ట్ నా డౌట్ అయితే 1 మంత్లో 2 మంత్స్లో ఖచ్చితంగా రోడ్డు అయిపోద్ది. నేను అంతకుముందుకు వచ్చినప్పుడు రోడ్డు ఉండే, బట్ అది కొంచెం గుంతలుగా బాగాలేకుండే రోడ్డు. సో మళ్ళీ ఇప్పుడు రోడ్డు అయితే వేస్తున్నారు. మేమైతే ఈ వీడియో కోసం ఎంతలైనా ఇద్దరం కలిసి ఒక 1000 రూపీస్ అయితే ఖర్చు పెట్టుకొని వస్తున్నాం. సో వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇలా మాకు సపోర్ట్ ఇస్తే ఇంకా మంచి వీడియోస్ అసలు వరంగల్లో తీయాలి కానీ ఒక 100 వీడియోలు తీయవచ్చు. అన్ని చూడవలసిన ప్లేస్లు ఉన్నాయి వరంగల్లో, మీకు అవన్నీ క్లియర్గా నేను చూపిస్తాను మంచిగా. అసలు కొండలు, ఇదంతా అడవి ప్రాంతం, ఇక్కడ నుంచి అంతా భలే ఉంది. అసలు ఆ కొండ అయితే ఎంత పెద్దగా ఉందో, అసలు ఎలా ఏర్పడ్డాయో టెక్టానిక్ ప్లేట్స్ కదిలి పోవడం, ముందుకు రావడం, ఆ కొండలు ఏర్పడడం అదొకటి ఉంటుంది. లేదంటే ఏంటి అంటారు అగ్నిపర్వతాలు అలా అయినా ఏర్పడవచ్చు. మొత్తం ఈ కొండలన్నీ కూడా స్టోనే, కాకపోతే గ్రనైట్ కాదు, మామూలు స్టోను. మనం పునాదిరాళ్ళకు వాడతారు కదా, ఈ స్టోన్తోనే వాడతారు. ఇదంతా మొత్తం మిర్చి పంట ఎక్కువ ఉందండి, ఎంత మిర్చి పంటనే అసలుకి. మీకు కనిపిస్తుంది కదా లాంగ్లో ఆ చెరువులాగా, అదంతా రామప్ప చెరువే. మనం రామప్ప చెరువు చుట్టే తిరుక్కుంటూ వెళ్తాం, అదంతా రామప్ప చెరువే. చాలా పెద్ద చెరువు, ఆ కొండల మధ్యలో మొత్తం రామప్ప చెరువు ఉంటుంది. రామప్ప చెరువు నుంచి వెళ్ళి మళ్ళీ అటు లక్నవరం చెరువు దాకా కూడా ఈ వాగ్ అనేది, ఈ చెరువు నిండితే ఈ చెరువులో నీళ్ళు లక్నవరం చెరువుకి వెళ్తాయి. లక్నవరం చెరువులో నీళ్ళే నిండితే మళ్ళీ ఆ చెరువు పేరు ఏందో ఉండండి, గుర్తుకొస్తలేదు. ఆ చెరువు పేరు నేను కామెంట్లో అది డిస్క్రిప్షన్లో పెడతాను. ఆ చెరువుకి వెళ్తాయి. ఇట్లా ఈ 3 చెరువులకి ఇంటర్లింకింగ్ అప్పుడే 800 సంవత్సరాల క్రితమే ఇలా చెరువుల కలయిక అనేది పెట్టిండు, స్టార్ట్ అయిందండి. వేస్తంబల అది రామప్ప గుడి తాలూకా. అక్కడ ఆల్రెడీ చూసారుగా 2 స్తూపాలు ఉన్నాయి అక్కడ.
అవి కూడా అప్పటి కాకతీయుల అప్పుడు పిల్లర్స్ అవి. ఇవి మొత్తం అడవే ఇంకా, అసలు టేకు చెట్లు కూడా ఉన్నాయి ఇలా. అంటే దీన్ని ఎవరు కొట్టడానికి ఉండదులే. ఇగో ఇది ఆ రూట్ నుంచి వస్తే మనం ఇక్కడ కలుస్తాం, ఈ రూట్ నుంచి వచ్చినా ఇక్కడ కలుస్తాం, ఈ రూట్ ఇక్కడ కలిసి ఇప్పుడు మనం వచ్చేది మామూలుగా జనరల్గా అందరూ వచ్చే రూట్ ఇది. బస్సు వచ్చినా ఏది వచ్చినా ఇటు నుంచే వస్తుంది. ఇక్కడ దాకా షార్ట్ కట్ మనకు అన్నట్టు ఇది. ఈ గుళ్ళోకి వెళ్ళే సమయంలో మాత్రం ఇక్కడ కార్లకి టోల్ వసూలు చేస్తున్నారు ఎవరో. ఇక్కడ పార్కింగ్ కాదు, అది ఏం కాదు, ఊరోళ్ళు చేస్తున్నారు. ఇక వాళ్ళ ఊర్లో ఉంది కాబట్టి వాళ్ళ డిమాండ్ ఇక తప్పదు. ఇంకా మనమైతే ఫైనల్లీ గుడి ముందుకైతే వచ్చేసాం. పబ్లిక్ అయితే ఏం లేదు ప్రస్తుతానికి. మనం వచ్చింది 1:30 అంటే అక్కడ ఇప్పుడు ఇక్కడ టైం ఎంతుంది, 2:15 అట్లా అవుతుంటుంది. గంటన్నరలో మేము వచ్చేసాం, గంట మొగలు వచ్చేసినాం. సో 2 వీలర్ అండ్ రోడ్డు బాగుంది కాబట్టి ఇక్కడ ఒక 6 కిలోమీటర్స్ మాత్రమే రోడ్డు బాగాలేదు, మిగతా రోడ్డు అంతా బాగానే ఉంది. ఇది గుడి లోపలైతే ఫస్ట్ స్టార్టింగ్లో మనకు ఇలా మొత్తం గడ్డితోని అటువైపు ఇటువైపు చెట్లు, పెద్ద పెద్ద చెట్లు ఇవన్నీ ఎందుకు మరి కొట్టేశారు, కానీ మళ్ళీ చిగురు వస్తున్నాయి. ఇవి పెరిగితే మంచిగా నీడకు మంచిగా ఉంటుంది. ఇవన్నీ పెద్ద పెద్ద చెట్లు ఒకప్పుడు కొట్టేసారు మొత్తం. గార్డెన్ మాత్రం చాలా బాగా చేశారు. వేస్తంబాల గుడికి ఇంత ప్లేసు ఉంది కానీ మొత్తం సిటీలో ఉండేసరికి ఇంత లేదు. ప్లేస్ ఉంది దానికి, కాకపోతే మొత్తం ఆక్రమించేసిళ్ళు. ఈ రామప్ప గుడికి మాత్రం చాలా ప్లేస్ ఉంది. అసలు ఎంత చేసినా తక్కువ అనిపిస్తుంది. అందుకే అనుకుంటా దీనికి యునెస్కో వచ్చేసింది. నెక్స్ట్ మన వేస్తంబాల గుడి కూడా రావాలని కోరుకుందాం అందరం. చెట్లు ఇప్పుడు మొత్తం కొట్టేసిళ్ళు, మళ్ళీ ఎగురు వస్తున్నాయి. అసలు వెరైటీ ఉన్నాయి, ఏదో ప్లాస్టిక్ చెట్ల లాగా. ఇది చూడండి, ఇది స్టోన్తోనే డస్ట్బిన్ కూడా తయారు చేశారు. అసలు ఎంత క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారంటే గుడి మాత్రం ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. ఒక చిన్న చెత్త కానీ ఒక కవర్ కానీ ఎక్కడ ఏది లేదు. చాలా క్లీన్గా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ఆర్కియాలజీ వాళ్ళు. థ్యాంక్స్ చెప్పాలి వాళ్ళకి. చెప్పుల స్టాండ్ కూడా ఫ్రీ, అక్కడ ఏం డబ్బులు వేసిన అవసరం లేదు, ఇక్కడే కాలు కడుక్కుంటాం. ఇది గోపురం చూడండి, ఈ స్టోన్ అసలు ఈ స్టోన్లా వెరైటీగా ఉంటుంది. అసలు అది రెడ్ స్టోన్లా ఉంటుంది, ఏదో శుద్ధరాయిలాగా అట్లా వెరైటీగా ఉంటుంది. స్టోన్ మాత్రం అసలు భలే అట్రాక్టివ్గా ఉంటుంది. అందులో ఉన్న శిల్పకళే కానీ ఆ గుడి అసలు చాలా ప్రసిద్ధి. ఈ రామలింగేశ్వర స్వామి అంటారు చూడండి, రెడ్ స్టోను. ఇక శిల్పాలు, మళ్ళీ ఈ శిల్పాలు వచ్చేసి బ్లాక్ స్టోన్తో ఉంటాయి. ఈ శిల్పాలలో చాలా అసలు మనం చూడాలి కానీ మనసు పెట్టి చూసి అన్నీ అర్థం చేసుకోవాలి కానీ ఎంతో సైన్స్ దాగుంది ఇక్కడ శిల్పాలలో, ఎంతో టెక్నాలజీ ఉంది, ఎంతో ఆధునీకరణ ఉంది. ఇది శిలాశాసనం అండి. శిలాశాసనానికి అప్పుడు ఇలా చేసి పెట్టారు, బాగుంది. మనం ఇప్పుడు ఫ్యాషను ఇవన్నీ అనుకుంటున్నాం కానీ మనకన్నా ముందు ఎప్పుడో వీళ్ళు ఫ్యాషన్ని వాడి అవతల పడేసిళ్ళు అని దానికి రుజువు ఇక్కడ ఉంది. మీకు ఈ విగ్రహాల్లో చూడండి ఎంత అసలు నైపుణ్యత ఉందంటే, చిన్న చిన్న పాయింట్స్ని కూడా వాళ్ళు వదలకుండా ఎంతో చక్కగా చెక్కారు. ఇప్పుడు మనం నంది దగ్గరికి వెళ్దాం ఫస్ట్. ఎప్పుడు కానీ శివాలయానికి వచ్చినప్పుడు బయట చెప్పులిపి మంచిగా కాళ్ళు కడుక్కొని ఫస్ట్ నందీశ్వరుని దగ్గరికి వెళ్ళి నందీశ్వరుని అనుమతి తీసుకోవాలి. స్వామి అయ్యే దర్శనం మాకు కల్పించండి స్వామి అని చెప్పి నందీశ్వరుని అనుమతి తీసుకున్న తర్వాత మనం దర్శనానికి వెళ్ళాలి. అంటే ద్వారపాలకుల దగ్గర ఎట్లా దర్శనం, ఇప్పుడు ఒక పెద్ద ఆఫీస్ దగ్గరికి వెళ్ళాలంటే పిఏని ఎట్లా అడుగుతామో, ఇప్పుడు ఆయన ఆఫీసర్ అయిన పిఏ అనుకోండి ఏం కాదు, అట్లా ఆయన దగ్గర దర్శనం అనుమతి తీసుకొని వెళ్ళి దర్శనం చేసుకోవాలి. ఈ నందీశ్వరుడు కూడా చాలా స్పెషల్. మనం ఎటువైపు నుండి చూసినా సరే మన వైపు చూసినట్టు ఉంటుంది. ఇగో ఇది విగ్రహాలండి. అక్కడ విగ్రహంకి చూడండి, మీరు పాజ్ చేసుకొని ఒకసారి, కాళ్ళకి హై హీల్స్ ఉన్నాయి. మనం ఇప్పుడు ముందుకు హై హీల్స్ లేకుండా ఓన్లీ వెనక హై హీల్స్ వాడుతున్నాం కదా, కానీ ఆ విగ్రహానికి రెండు వైపులా హీల్స్ ఉంటుంది. అంటే ఆరోగ్యానికి పాడు కాకుండా హైట్ కనబడేటట్టుగా అట్లా వెరైటీగా అప్పుడే వాళ్ళు ఫ్యాషన్ని వాడి వదిలిపడేశారు. ఇంకో పక్కనున్న విగ్రహానికి అయితే నాగిని రూపం అన్నట్టు, అది కూడా ఆమె ఫేస్ మాత్రం ఇక్కడ చూడండి, ఈజిప్షియన్ వాళ్ళ విగ్రహాలు కూడా ఉన్నాయి. ఆ విగ్రహానికి ఫేసు బ్లర్ చేసి ఉంటాయి, అన్నిటికేమో స్మూత్గా ఉంటాయి, ఒక్క విగ్రహానికి బ్లర్ చేసి ఉంటాయి. అప్పుడు వాడిన ఆభరణాలు కానీ మినీ స్కర్ట్స్, హై హీల్స్, ఈ ఫ్యాషన్ అంతా ఎప్పుడో ఇక్కడ విగ్రహాల్లో కనిపిస్తుంది కదండి. మనం ఇప్పుడు ఏదో పెద్ద ఫ్యాషన్ అది అనుకుంటాం. మెట్టెలు ఇక్కడ చూడండి, మా స్త్రీకి మెట్టెలు కూడా ఉన్నాయి. మరి ఇంకా వీళ్ళేదో ఇప్పుడేదో కొద్దిగా గొప్ప చెప్తూ ఉంటారు. మేము ఇప్పుడు మన హిందూ ధర్మంలో ఎన్నో ఉన్నాయండి. మన సైన్స్ అంతా వచ్చింది ఎల్లకెళ్ళి హిందూ ధర్మంలో. ఈ ఏనుగులు కూడా చూడండి, లోపలికి వెళ్ళే దారిని సూచిస్తాయి. మళ్ళీ ఇటు బయటకు వచ్చినప్పుడు అలా వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుని ఇలా బయటికి రావాలని ఈ దారిని కూడా చూపిస్తాయి.
ఒక పద్ధతి అంటే పద్ధతి అట్లా చూపించిళ్ళు అట్లా వాళ్ళు. చూడండి ఎంత బాగున్నాయి అసలు విగ్రహాలు. ఆ పైన చెక్కడం గానీ, ఇప్పుడు ఎవరి వల్ల అయిద్దా? సిమెంట్‌తోని ఇంత పెద్ద పెద్ద ఇంజినీర్లు ఉన్నా కూడా చేయలేకపోతున్నారు. హ్మ్. గుడి చూడండి పైన ఇక్కడ గూడా. విగ్రహాలు అసలకి ఆ శిల్పకళ అయితే అసలు కళ్ళు 2 కళ్ళు సరిపోవండి చూడ్డానికి అసలుకు. ఎంత తెలుసుకున్నా అల్లా మనం ఇంకా రహస్యం ఉంటూనే ఉంటది అందులో. చూడండి. ఇదొచ్చేసి టెంపుల్ మొత్తం గూడా ఒక పైనుంచి చూస్తే ఒక నక్షత్ర ఆకారంలో కనిపిస్తది. దారం పట్టే సందులతోని ఏ మిషనరీ లేకుండా, ఏ టెక్నాలజీ లేకుండా దారం పట్టే సందులతోని అప్పుడు వాళ్ళు సృష్టించిళ్ళు. ఇప్పుడు మనం అబ్బే! పొద్దున కడితే సాయంత్రానికి కూలిపోయే ఇళ్ళున్నాయి. అంత దారుణం. మనకు ఇక్కడ ద్వారపాలకుల దగ్గర ఇది చూడండి పిల్లర్ చుట్టూ ఇట్లా స్వామి స్వామివారి గుడిలోకి వెళ్ళే దగ్గర ద్వారపాలకులు ఉంటారు అటువైపు, ఇటువైపు. ఇటువైపు ఉన్న అటు వాళ్ళకి నిలబడ్డారు కదా రెడ్ షర్ట్ వేసుకున్న వాళ్ళు. అక్కడ ద్వారపాలకుడి చేతిలో ఒక ఫ్లూట్ ఉంటుంది. వీళ్ళు చూడండి 6 కాళ్ళు ముగ్గురికి సెట్ చేసిళ్ళు. సారీ 4 కాళ్ళు ముగ్గురికి సెట్ చేసిళ్ళు. అట్లాంటి శిల్పకళ మనది. ఆ ద్వారపాలకుల చేతుల్లో ఫ్లూట్ ఉంటుంది. ఒక ఫ్లూట్ మనం సరిగమప ఎట్లుంటుందో ఆయన చేతిలో ఆ ఫ్లూట్‌ని మనం వాయిస్తే అంతే అలా సరిగమ పదనిసలు వస్తాయి. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క నాదం వినిపిస్తుంది. ఇగో ఈ ఏనుగులు మొత్తం అంతే. ఎలా వెళ్ళాలి, గుడికి ఎలా ప్రదక్షిణ చేయాలి, ఎలా మళ్ళీ బయటికి రావాలి అని సూచించడానికి ఏనుగులుంటాయి. మధ్య మధ్యలో అమ్మవారి విగ్రహాలు, దేవతల విగ్రహాలు. అసలు చెప్పడానికి ఎంత చెప్పినా ఒక 2 గంటలు కూర్చున్నా ఒక గుడి గురించి మొత్తం చెప్పలేమండి. ఈ 15 నిమిషాలు, 20 నిమిషాల్లో అగో చూడు వాళ్ళు అసలు ఎలా ఎక్కుతున్నారంటే గుళ్ళ మీదకి. కింద దేవతా విగ్రహాలున్నాయి. ఏనుగులున్నాయి. అయినా సరే బుద్ధి లేకుండా మనోళ్ళు అట్లా ఎక్కి గుళ్ళ మీదకి ఎక్కి అగో వినాయకుని విగ్రహం. ప్రతి దగ్గర ఉన్నాయి విగ్రహాలు. మన హిందువులే ఫస్ట్ మన హిందూ ధర్మాన్ని నాశనం చేసుకునేది ఎవరో కాదు. ఇంకా చాలా పక్కన శిల్పాలు పక్కన తవ్వుతుంటే ఇంకా శిల్పాలు వెళ్తున్నాయి. అవి కూడా వాళ్ళు దాన్ని కూడా మళ్ళీ పునర్నిర్మాణం చేసే దిశలో ఉన్నారు వాళ్ళు. సూర్యుడు మంచిగున్నది పైన. మీరు ఎప్పుడైనా సరే గుడికి వెళ్ళినప్పుడు గుడిలో పద్ధతులను పాటించండి. మీ ముందట ఎవరైనా పాటించకపోతే వాళ్ళకు చెప్పండి. మనం చెప్పపోతే మన గుళ్ళ గురించి ఇంకెవరు చెప్తారు? బయటోళ్ళు వచ్చి చెప్తారా? మీరు మొహమాట పడకండి, భయపడకండి, వెనకాడకండి. ఇదొచ్చేసి మనం చూపించేది ఇప్పుడు అప్పుడు కిచెన్ రూమ్ అంటే ఇది. స్వామివారికి నైవేద్యాలు ఇట్లా వండేదానికి ఒక రూమ్ పెట్టుకున్నారు కదా ఆ రూమ్ అది. ఇది ఈ యాంగిల్లో చూడండి ఇంకా బాగుంది గుడి. పైన గోపురం, ఆ గోపురం శిఖరం మీద ఇత్తడి గోపురం కనిపిస్తుంది కదా ఇటుకల్లాగా, అది మాత్రం తర్వాత మనం కట్టుకున్నది. ఇది గుడి గురించి మీకు చెప్పే అది కొంచెం పాజ్ చేసుకొని చూసుకోండి అక్కడ. ఇప్పుడు రిటర్న్ మాత్రం అట్లా మళ్ళీ ఆ రూట్లో రావట్లేదు. ఇక్కడ చెరువు ఉంది కదా, చెరువు కట్ట మీదకి వెళ్ళి చెరువుని ఎక్స్ప్లోర్ చేసి ఇక్కడ బోటింగ్ ఉంటుంది. కావాలంటే బోటింగ్ చేసేవాళ్ళు చేసుకోవచ్చు. స్పీడ్ బోట్ అయితే 350 రూపీస్ ఉంది 4 మెంబర్స్కి. అదే మామూలుగా చిన్న బోట్ అయితే చిన్న స్పీడ్ మామూలు బోట్ అయితే పెద్దవాళ్ళకి 50 రూపీస్, చిన్న వాళ్ళకి 30 రూపీస్ ఏమో ఉంది. కాకపోతే అది ఫుల్ అయ్యేదాకా ఆగాలి. సీజన్ టైంలో లేకుంటే సండే టైంలో హాలిడేస్ టైంలో వస్తే ఓకే, కానీ నార్మల్ టైంలో మాత్రం అది ఫుల్ అయ్యేదాకా ఆగడం మన వల్ల కాదు. అక్కడే టికెట్స్ ఇస్తారు, తీసుకోవచ్చు. అండ్ మనకు ఇక్కడ ఫుడ్ ఫెసిలిటీ కూడా అంతంత మాత్రమే. కాకపోతే ఒక ప్లస్ ఏంటంటే మనకు ఇక్కడ హరిత హోటల్ ఉంది. సో ఈ హరిత హోటల్లో ఇదే హరిత హోటల్ ఫుడ్ బాగానే ఉంటుంది. హరిత హోటల్ అయితే మేము ట్రై చేద్దాం అనుకున్నాం, కానీ మాకు అప్పటికే లేట్ అవుతుందని చెప్పి మేము బయటకు వచ్చేసాం. హరిత హోటల్లో ఫుడ్ తినొచ్చు, తిని సాయంత్రం దాకా ఉండి ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ అయిపోయాక రిటర్న్ మాత్రం మీకు కుదిరితే అటునుంచి మీకు లక్నవరం వెళ్ళామనుకుంటే ఇప్పుడు నేను చెప్పిన రూట్లో నుంచి రిటర్న్ వచ్చేయండి. లేదు లక్నవరం వెళ్తాం అనుకుంటే మాత్రం పాలంపేట వెంకటాపురం రోడ్డు ఉంటుంది. ఇది మొత్తం ఒకటే సింగిల్ రోడ్డు, హైవే దాకా వస్తుంది. హైవే నుంచి మళ్ళీ 15 కిలోమీటర్లు వస్తుంది. మళ్ళీ మీరు లక్నవరం వెళ్ళొచ్చు. లక్నవరం వెళ్ళి లక్నవరం చూసుకొని రిటర్న్ అయితే హైదరాబాద్ వాళ్ళు అయితే డైరెక్ట్ మీకు ఒకటే రూట్, ఇంకా ములుగు అండ్ వరంగల్ బైపాస్, జనగాం, ఆలేరు అట్లా వెళ్ళిపోతారు మీరు. డైరెక్ట్ హైదరాబాద్ దాకా మీకు ఇంకా ఒకటే సింగిల్ రోడ్డు, 3 టోల్ గేట్స్ ఏమో వస్తాయి, చూసుకొని వెళ్ళిపోవచ్చు. ఇదే రోడ్డు, ఇది నేషనల్ హైవే.
ఓకే, మీకు ఈ వీడియో నచ్చితే, కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇప్పుడిప్పుడే నేను చిన్న యూట్యూబ్ ఛానల్, ఇప్పుడు మీరు సపోర్ట్ చేస్తే మీకు ఇలాంటి ఇంకా ఎన్నో 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 వీడియోలు ఇస్తాం. దీనికోసం ఇంకా మినిమం 1000 రూపీస్ అయితే ఖర్చు పెట్టాను వీడియో కోసం. సో నాకు డబ్బులు రాకపోయినా పర్లేదు, ఇప్పుడు సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూస్, లైక్స్, షేర్స్ వస్తే చాలు. ప్లీజ్ షేర్ చేయండి. అసలు ఈవినింగ్ అయిపోయింది, మేము వచ్చారు చూస్తున్నారు కదా, సూర్యాస్తమం కొంచెమెల్లిగా అవుతుంది. అసలు సూర్యాస్తమం అయితే మస్తు అనిపించింది, నాకు చాలా బాగుంది. అందుకనే చిన్నగా లైట్గా వీడియో తీశాను. రెడ్ కలర్లో అసలు భలే ఉంది హైవేలో వస్తుంటే. మీకు వరంగల్ నుంచి వచ్చేవాళ్ళైనా, హనుమకొండ నుంచి వచ్చేవాళ్ళైనా, కాజీపేట నుంచి వచ్చేవాళ్ళైనా మీకు సెంటర్ పాయింట్ ఏంటంటే ములుగు రోడ్ అని వస్తుంది. ములుగు రోడ్ నుంచి వరంగల్ నుంచి వచ్చేవారైతే రైట్ తీసుకోవాలి. హనంకొండ నుంచి వచ్చేవాళ్ళైతే లెఫ్ట్ తీసుకోవాలి. ములుగు రోడ్డు ఒకటే రోడ్, ఇంకా రోడ్డు నేషనల్ హైవే ఇప్పుడు సూపర్ ఉన్నది. హెల్మెట్ వాడండి, జాగ్రత్తగా ఉండండి.